మెరుపు కలలు మెరుపు కలలు ఏమైంది చక్రి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తిరుగుతున్నావేంటి? ఏమైంది చక్రి? సంగీత, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలియాలంటే ముందు నేను చెప్పేది నువ్వు ప్రశాంతంగా విను. కంగారు పడకు. నేను నీకు ఎన్ని రోజులుగా తెలుసు? చాలా రోజులుగా. నేను ఎలాంటి వాడిని? నా మీద నీ అభిప్రాయం ఏంటి? చాలా మంచివాడివి, అర్థం చేసుకునే ఫ్రెండ్వి, అంతకు మించి మనుషుల్ని అర్థం చేసుకునే మంచి వ్యక్తివి. ఇన్ని రోజుల్లో నువ్వు నన్ను ఒక ఫ్రెండ్గానే చూస్తున్నావు, కానీ నేను నిన్ను కొన్ని రోజులుగా అలా చూడలేకపోతున్నాను. సంగీత, నేను నిన్ను ఫ్రెండ్గా చూడలేకపోతున్నాను, దాన్ని దాటి ఫీల్ అవుతున్నాను. అంటే నాకేం అర్థం కావడం లేదు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు కొత్తగానే ఉంది. నీకేదో చెప్పాలని, నీతో చాలా షేర్ చేసుకోవాలని, పర్సనల్స్ పంచుకోవాలని రకరకాలుగా ఉంది. ఇన్ని రోజులుగా నాలో దాచుకున్న ఒక ఫీల్ని ఇంకా నేను దాచలేకుండా ఉన్నాను. ఆ విషయం నీతో చెప్పకపోతే నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే ఈరోజు నా మనసులో మాట నీకు చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు తెలుసు సంగీత, నేను ఇలా మాట్లాడడం నీకు షాకింగ్గా ఉందని. నిజం చెప్పాలంటే నాకు కూడా షాక్గానే ఉంది. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమోనని చాలా భయంగా ఉంది. కానీ ఒక్క మాట, ఇప్పుడు నేను చెప్పే విషయం విన్నాక నన్ను అసహించుకొని నన్ను దూరం పెట్టొద్దు ప్లీజ్.
లవ్ యూ సంగీత. చేసుకుంటాలే నన్ను నీకు చేసుకుంటాలే తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే నా పంచ ప్రాణాలు నా ముద్దు మురిపాలు ముడిపల్లి కట్టాను నీకోసమే నువ్వు చిరాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాది ఇన్నాళ్ళు వేసికు ఎసంతకెళ్ళిందో ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే గుండెల్లో ఉన్నాడు గుమ్మంలోకొచ్చాడు అని ఎవరో చెప్పుంటారే తప్పుగా అనుకోక సంగీత, ఈ విషయంలో నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. నువ్వు ఇష్టపడి ఒప్పుకుంటేనే ఏదైనా, లేదంటే ఈ జన్మకి నాకు ఇంతే అనుకుని నీ జీవితంలో నుండి ప్రేమికుడిగా వెళ్ళిపోతాను. కానీ ఫ్రెండ్గా నీకు జీవితాంతం అండగా ఉంటాను. నువ్వు నా లైఫ్లోకి వస్తే నీకోసం ఏమైనా చేస్తాను. నిన్ను దేవతలా చూసుకుంటాను. ముఖ్యంగా మీ నాన్నగారు ఆశపడినట్టు నిన్ను సింగర్ని చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కాదు, నిన్ను సింగర్ని చేయడమే నా జీవిత ధ్యేయంగా బతుకుతాను. సంగీత, నిన్ను మహారాణిలా చూసుకునే అవకాశాన్ని నాకు ఇస్తావా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను నాదాన్ని చేసుకుంటాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఏంటి రూపా, ఏమైంది? అర్జెంటుగా కలవాలన్నావు, టెన్షన్ పడుతున్నావు, ఏమైంది?
నువ్వు వచ్చావుగా, నాకు ఈ టైంలో నువ్వు తప్ప ఇంకెవరూ గుర్తుకు రాలేదు. అయినా నాకు గుర్తుకు రావడానికి నాకెవరున్నారని? అలా అంటే వింటే రూపా, నీకు నేనున్నానుగా. విషయం ఏంటో చెప్పు. అవును, నువ్వు తప్ప నాకెవరున్నారు? నీకు తప్ప నేనెవరికి చెప్తాను? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు పవన్. మేమిద్దరం 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. కానీ పెళ్లి అనే విషయం వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ప్రాబ్లం ఏంటంట? పవన్ అమ్మా నాన్నలకు ప్రేమ పెళ్లిళ్ళ మీద అస్సలు నమ్మకం లేదంట. ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత విడిపోతారని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఈ రోజుల్లో ప్రేమ అంటే నమ్మకం లేదంటున్నారు. మరి మీ హీరో ఏమంటున్నాడు? బయటకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కానీ అలా చేసుకోవడం నాకిష్టం లేదు. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. అదేంటి? అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా కావాలి సంయుక్త. నాకు లేని కుటుంబం. ఈ పెళ్లితో నేను పొందాలి అనుకుంటున్నాను. ఆ, 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారంటే ఒకరినొకరు బాగా తెలుసుకుని ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటారు. పైగా నీకోసం బయటకొచ్చి పెళ్లి చేసుకుంటానంటున్నాడంటే అతను మంచివాడనే అర్థం అవుతుంది. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఎలాగైనా నువ్వు మీ బావ ఇద్దరూ కలిసి పవన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మా పెళ్లి కొప్పించి మా పెళ్లి జరిపించాలి. సరే, నేను ఆయనతో ఒకసారి మాట్లాడి చూస్తాను. మా అత్తయ్య కొడుకు హెల్ప్ చేస్తానంటే మనం అందరం కలిసి ఎలాగైనా సరే వాళ్ళతో మాట్లాడి పెళ్లి కొప్పిద్దాం. నువ్వేం కంగారు పడుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. పెళ్లి కూతురా, లవ్ చేసావు, పెళ్ళంటున్నా, పెళ్ళి 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 సమయం. థ్యాంక్ యూ సౌమ్యు. సంగీత, కాఫీ ఏమైనా కావాలా? నిన్నేనమ్మా అడుగుతుంది. కాఫీ ఏమైనా కావాలా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. ఏమైంది పిల్లకి? ఎప్పుడూ లేడి పిల్లలా హుషారుగా ఉండే అమ్మాయి ఎందుకు పిలిచినా పలకడం లేదు? అమ్మా సంగీత, సంగీత, సంగీత. అత్తయ్య, ఏమైందమ్మా నీకు? పిలిస్తే పట్టించుకోకుండా ఆలోచిస్తున్నావు. ఏం లేదత్తయ్య, బానే ఉన్నాను. ఏంటి బాగుండేది? పిలిస్తే పలకడం లేదు, మొహం నిండా ఆ చెమట్లు. ఏమైంది? ఏమైనా సమస్య?
అలాంటిదేం లేదత్తయ్యా, నేను బానే ఉన్నాను. కాంపిటీషన్ దగ్గరికి వస్తుంది కదా, కాస్త కంగారుగా ఉంది. పైగా ఈరోజు టెంపుల్ నుంచి నడుచుకుంటూ వచ్చాను, అందుకే చెమటలు పట్టాయి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను అత్తయ్య. గుడి నుంచి నడుచుకుంటూ ఎందుకొచ్చావే? ఆ అబ్బాయి చక్రి రాలేదా? సంగీత, ఏంటో ఈ కాలం పిల్లలు ఎందుకు కంగారు పడతారో, ఏ విషయంలో ధైర్యంగా ఉంటారో ఏం అర్థం కావడం లేదు. ఐ లవ్ యూ సంగీత. ఏంటి నేను ఇలా అయిపోతున్నాను? ఏమైంది నాకు? మార్నింగ్ వరకు కూడా బానే ఉన్నానుగా. చక్రి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి నా మనసు ఎందుకు ఇలా అయిపోతుంది? ఛీ! సంగీత, త్వరగా రా. ఎంతసేపు? వస్తున్నాను అత్తయ్య. సంగీత, అత్తయ్య, రా. ఇలా కూర్చో. కూర్చో. ముందే కాఫీ తాగి తర్వాత కూరగాయలు కట్ చేయి, సరేనా? అలాగే అత్తయ్య. తాగు. చూడు సంగీత, ఆ పాటల పోటీల గురించి ఎక్కువగా ఆలోచించకు. నువ్వే ఆ పోటీలో గెలిచేది. ధైర్యంగా ఉండు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు, సరేనా? ఐ లవ్ యూ సంగీత. వచ్చేసావా? ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? అత్తయ్య, కాస్త నాకు కూడా కాఫీ ఇస్తారా? అలాగే అమ్మా. ఏంటి సంగీత, ప్రాక్టీస్ ఎలా జరుగుతుందంటే సమాధానం చెప్పడం లేదు? సరిగ్గా ప్రాక్టీస్ చేయడం లేదా? లేదా ప్రాక్టీస్ పేరుతో టైంపాస్ చేస్తున్నావా? చేస్తున్నాను. ఆ పాటల పోటీలో నువ్వే మొదటి ప్రైజ్ తీసుకోవాలి. నాన్నగారి కోరికను నువ్వే మొదటిగా తీర్చాలి. అర్థమైందా?
పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే కుసకుసలను వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి మీ కథే విందా ఊరు పేరు లేని ఊహాలో కానా తారా తీరం దాటి సాగిందా ప్రేమ తరగతి గది దాటి